మనకి నచ్చని వాళ్ళ మీద బురద చల్లడం అన్నటువంటిది ఒక ఫినామినా. అందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాడేటటువంటిది పేటీఎం గాళ్ళు అంటూ ఒక కామెంట్లు చేస్తూ ఉంటుంది. అప్పుడెప్పుడో ఎవడో రాశాడు ఆంధ్రజ్యోతుడు అనుకుంటా, ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఒక పోస్ట్ పెడితే ₹5 వాళ్ళ దాంట్లో పేటీఎం ద్వారా వేస్తారని. అది వేసింది ఎవడో చేసింది ఎవడో తెలియదు, కానీ ప్రతి ఒక్కడికి వీళ్ళకి కనుక నచ్చని మాట ఎవడు మాట్లాడినా వాడిని పేటీఎం గాళ్ళు అంటూ విమర్శించడం అలవాటైపోయింది. ఒక తప్పుడు ప్రచారం చేయడం అలవాటైపోయింది. ఇప్పుడు పాపం వీళ్ళ ఉసురు దానికి తగిలిందో లేకపోతే వీళ్ళ వల్ల దానికి డ్యామేజ్ అయిందో తెలియదు, కానీ 1000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 15% మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ పేటీఎం సంస్థ నిర్ణయం తీసుకుంది. అంటే దేశవ్యాప్తంగా అనుకోండి, ఇక్కడని కాదు. బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే మనుషుల అవసరం లేదు. దాని కారణంగా ఇప్పుడు కొత్త పరిణామం ప్రారంభమైంది, ఉద్యోగాల తొలగింపు అన్నటువంటిది.